అవర్ ఛానల్ హేమన్ బీబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 10th వీక్ సంబంధించిన నామినేషన్ ప్రాసెస్ ఏంటి, ఎవరెవరు నామినేషన్స్లోకి వచ్చారు, ఆల్రెడీ నామినేషన్స్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఫ్యాన్ బేస్ ఓటింగ్ అనేది స్టార్ట్ అయింది ఎర్లీగా. ఆ ఓటింగ్ కూడా ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఈ వీక్ మీరు ఎవరికి ఓట్ చేయబోతున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నామినేషన్ ప్రాసెస్ వచ్చేసి ఎవరినైతే నామినేట్ చేస్తారో వారితో 5 minutes మాత్రమే మాట్లాడటానికి టైం అయితే ఇస్తారు బిగ్ బాస్. నామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత వారిని షవర్ కింద అయితే కూర్చోబెట్టాల్సి ఉంటుంది. ఆ షవర్లో నుంచి బురద నీళ్ళు అయితే వారిపైన పడతాయి. నామినేషన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. అంటే ముందుగా కెప్టెన్ అయిన ఇమానిల్కి నామినేషన్ చేసే అవకాశం అయితే ఇస్తారు బిగ్ బాస్. ఇమానిల్ వచ్చేసి బర్నీ గారిని అయితే నామినేట్ చేస్తాడు. తర్వాత తనూజ, సంజన, డీమాన్ పవన్, దివ్య ఈ నలుగురు వచ్చేసి గౌరవ్ని అయితే నామినేట్ చేస్తారు. నెక్స్ట్ నిఖిల్ని వచ్చేసి కళ్యాణ్ అండ్ సుమ శెట్టి నామినేట్ చేస్తారు. నెక్స్ట్ దివ్యను వచ్చేసి రీతు అండ్ బర్నీ అయితే నామినేట్ చేయడం జరుగుతుంది. చివరిగా నిఖిల్ వచ్చేసి రీతుని నామినేట్ చేస్తాడు. అలాగే గౌరవ్ వచ్చేసి సంజన గారిని అయితే నామినేట్ చేయడం జరిగింది. ఇక నామినేషన్ కంప్లీట్ అవ్వగా 6 members అయితే నామినేషన్స్లోకి వచ్చారు. భరణి, రీతు, దివ్య, నిఖిల్, గౌరవ్, సంజన ఈ 6 membersకి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఓటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ ప్లేస్లో బర్నీ ఉన్నారు 31.74% ఓటింగ్తో. సెకండ్ ప్లేస్లో రీతు ఉంది 27.27% ఓటింగ్. థర్డ్ ప్లేస్లో సంజన ఉంది 15.61% ఓటింగ్. ఫోర్త్ ప్లేస్లో గౌరవ్ ఉన్నాడు 9.18% ఓటింగ్. ఫిఫ్త్ ప్లేస్లో దివ్య ఉంది 8.8% ఓటింగ్. సిక్స్త్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు 7.42% ఓటింగ్. ఈ వారం టాప్ కంటెస్టెంట్స్ ఎవరు నామినేషన్స్లో లేరు కాబట్టి ప్రస్తుతానికి టాప్లో భరణి అండ్ రీతు ఉన్నారు. డేంజర్లో వచ్చేసి దివ్య, నిఖిల్ అయితే ఉన్నారు. అఫీషియల్ ఓటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఓటింగ్ ఇలాగే ఉంటుందా లేక ఏమైనా చేంజెస్ వస్తాయా అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.